ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు, కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు నిజంగా భూములు ఎందుకు కేటాయించమంటున్నాం? దీని మీద మనం ఏమైనా వీళ్ళు చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదంటే అవినీతి చేయడానికా, లేదంటే దోపిడీ చేయడానికా అంటే ఖచ్చితంగా కాదు. బీసీలకు భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో బీసీ భవనాలు, బీసీలకు సంబంధించిన విద్యా సంస్థలు నిర్మించడానికో, పరిశ్రమలు స్థాపించడానికో, మీరు చెప్పుకునే అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో ఉన్న 55% పైగా ఉన్న బీసీల యొక్క వాటా మేము ఈరోజు అడుగుతున్నాము. ఇది మీరు పెట్టే భిక్ష కాదు, బీసీల యొక్క హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.